అంటే మనము దేవుని యొక్క శరీరానికి గుర్తుగా రొట్టె, అదేవిధంగా ఆయన రక్తానికి గుర్తుగా ద్రాక్షరసాన్ని తీసుకొని పోతున్నాం. అయితే రొట్టె ద్రాక్షరసానికి ఉన్న ప్రత్యేకత ఏంటిది? ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే భక్తి, మనం చేసే భక్తి మొక్కవన్నారు కాబట్టి మొక్కుతున్నారు, రమ్మన్నారు కాబట్టి వస్తున్నా అన్నట్టు ఉండకూడదు. ఎందుకంటే ఒకనొక 100 సంవత్సరాల క్రితం వెళ్తే చెప్తే చేయటమే తప్పించి ఎందుకు చేస్తున్నారనేది చాలా మందికి తెలియదు. పెద్దవారు చెప్పారు చేయాలి, చేయకపోతే మంచిది కాదంట అని చేస్తూ ఉండేవారు, కానీ ఎందుకు చేస్తున్నాం అనేది చాలా మందికి తెలియదు. ఒకవేళ నేను దేవుణ్ణి నమ్ముకోక పోయి ఉంటే, సహజంగా నేను చూస్తున్నప్పుడు గుళ్ళోకి మనం పోయినప్పుడు, సహజంగా లోకంలో అనేక గుళ్ళు ఉన్నాయి, గుళ్ళోకి పోయినప్పుడు అక్కడున్న పూజారి అంటారు కదా, గుళ్ళో పూజారి ఉంటాడు. పూజారి ఏం చేస్తారంటే మనం పోయినప్పుడు ఆయన కొన్ని మంత్రాలను చదువుతాడు. ఏ భాష చదువుతాడు? సంస్కృతంలో చదువుతాడు. అయితే సంస్కృతం మన ఎవరికి కూడా ఏం కాదు, అర్థం కాదు. ఆయన చదివైతే వెళ్తాడు, తర్వాత మనం సరే ఆయన ఏదో చదివాడు, మనం ఏదో చేయించుకున్నాం అని వచ్చేస్తాం. అక్కడ మనకి ఏమి కూడా తెలియదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే గుడ్డిగా దేనిని మీరు నమ్మనవసరం లేదు. ఎందుకు నమ్ముతున్నారు? నమ్మవసరం ఏంటిది? మనం చేసే పని. ఇప్పుడు అన్నం ఎందుకు తింటున్నామంటే మనం చెప్పగలుగుతాం. అన్నం తినకపోతే మనకి ఏమవుతుంది? నీరసం వస్తుంది, లేకపోతే మన ప్రాణానికి ఇబ్బంది. కాబట్టి అన్నం తినాలి, బలం రావాలంటే తెలుసు. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పారంటే మనం ఏ పని చేసి ఎందుకు చేస్తున్నామనే ఆలోచన మనకు ఉండాలి కదా. ఒకవేళ మనం ఒక పని చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నాం అంటే ఏమో నాకు తెలియదంటే ఏమనుకుంటారు? తెలియలేనట్టుంది అని అనుకుంటారు కదా. మరి మనం చేసే పనికి కారణం తెలుసు. పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారు, లేకపోతే ఆ యొక్క ఇల్లు ఎందుకు కడుతున్నారు, పిల్లలు ఎందుకు ఉండాలి, కుటుంబం ఎందుకు ఉండాలి, ప్రతి దానికి ఒక కారణం ఉంది కదా. వాటి కారణం కూడా తెలుసు. మరి మనం భక్తి చేసేటప్పుడు భక్తి ఎందుకు చేస్తున్నామని తెలుసుకుంటున్నామా? భక్తి ఎలా చేస్తున్నామని తెలుసుకుంటున్నామా? లేదు. దేవుని వాక్యము నేను చెప్పినగా చేయడం లేదు. ప్రతి దానికి కూడా ఒక కారణం ఉంది. మొట్టమొదటిగా అసలు ఆదివారం మనం మందిరానికి ఎందుకు రావాలి? వారంలో ఎన్నో రోజులు ఉన్నాయి. సోమవారం ఉంది, మంగళవారం ఉంది, బుధవారం ఉంది. వారంలో ఎన్ని రోజులు ఉన్నాయి? 7 రోజులు ఉన్నాయి. మరి 7 రోజుల్లో ఆదివారం మందిరానికి ఎందుకు రావాలి? ఆలోచించారు ఎప్పుడైనా? 6 రోజులు సృష్టి ఎందుకు రావాలంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మరి మన పూట గడవాలంటే మనం ఏం చేయాలి? పనికి పోవాలి కదా. కాబట్టి 6 రోజులు పని చేసుకోండి, మీరు కష్టపడండి. ఎందుకంటే దేవుడు ఇక్కడ కూడా చెప్పాడు సోమరై ఉండొద్దంట. చూద్దాం ఆ వాక్యంలో చదువుదాం ఒకసారి. సామెతల గ్రంథము. దేవుడు మానవుడికి కావాల్సిన అనేక విలువలను చెప్తున్నాడు. ఎందుకు? మరి మనం దేవుడిని నమ్ముకుంటున్నప్పుడు మంచి ఏదో చెడుదో తెలుసుకోకుండా ఎట్లా పడితే జీవిస్తే విలువ ఉంటుందా? ఇప్పుడు నేను చర్చికి వెళ్ళానండి, చర్చికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఏం నేర్చుకోలే. అంతకుముందు ఎట్లయితే ఉన్నానో అలానే ఉంటే దేవుడు అలా చెప్పట్లే. దేవుడు చాలా మంది ఏమంటారంటే యేసు ప్రభు మతం మార్చుకున్నారు అంటారు. యేసు ప్రభు మతం కాదండి, మార్గం. ఏంటిది మార్గం? మంచి త్రోవలో నడవడానికి. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే మంచి చెడు పాపం పుణ్యం అంటారు, కానీ మంచి ఏంటిదో చెడేంటిదో తెలియదు, పాపం ఏంటిదో పుణ్యం ఏంటిదో తెలియదు. అయితే యేసు ప్రభు మానవ జీవితాన్ని నేర్పించేది ఏంటిది? ఎందుకు బైబిల్ ఇచ్చాడు మనందరికీ? భద్రంగా దాచిపెట్టుకోవడానికా, లేదా భయం వేస్తే పట్టుకోవడానికా? కాదు. ఒక చదువు రాకపోతే పర్లేదు, కానీ బైబిల్ ఎందుకు ఇచ్చాడంటే బైబిల్లో మానవుడికి కావాల్సిన కొన్ని మాటలు రాసి పెట్టాడు. ఏంటిది? ఎట్లా ఉండాలి, ఎలా బ్రతకాలి. సామెతల గ్రంథం చేద్దాం, కొన్ని మాటలు చదువుతాం. అన్ని మనం తెలుసుకోలేం, కానీ కొన్ని దేవుడు బైబిల్ రాయడానికి మానవుడికి ఏం నేర్పించాలని ఇష్టపడుతున్నాడో చూద్దాం. ఫస్ట్ భార్య గురించి కొన్ని మాటలు చెప్తున్నాడు. ఎలా ఉండాలి భార్య అనేటాము. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఫస్ట్ జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథము 31:10. ఎవరైనా ప్రారంభించండి. గుణవతి అయిన భార్య దొరుకుట. గుణవతి అయిన భార్య ఎలా ఉంటుంది? గుణవతి అయిన భార్య అంటే చదవండి అక్కడ.
ఆ ముత్యము కంటే అమూల్యమైనది. అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. అతని లాభప్రాప్తికి కలగదు. ఆమె అతనికి ఎలా ఉంటుందామా? చదవండి. కీడేమి చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెతుకును. చేతులారా పని చేస్తుంది. ఓడలు దూరం నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము. అయితే అక్కడ అంటే ఎందుకు ఈ మాట చదివించానంటే, పని చేయాలి. దేవుడు మీరు ఇంత కూర్చోండి అయ్యా, మీకు టైం కాగానే అన్నం పెడితే టైం కాగానే డబ్బులు ఇస్తానులే. మానవుడు చేయాల్సిన పనులు కూడా చెప్పాడు. సోమవారం నుంచి శనివారం దాకా నువ్వు కష్టపడితేనే నీకు దొరికింది. అదే సోమవారం ఉంటే ఏమవుతుంది చూద్దామా? సామెతల గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం. సోమరితనము గాఢ నిద్రలో. మొట్టమొదటిగా సోమరితనం మనుషుడు ఏం చేస్తుందంటే నిద్రపాలు చేస్తుంది. ఇంకా సోమరివాడు పస్తుపడి ఉండును. అదేవిధంగా 20వ అధ్యాయము 13 సోమరి కాదు అది కాదు, ఇది మన అదే 19వ అధ్యాయం 24 వచ్చిన 19వ అధ్యాయం 24 వచ్చిన కూడా. సోమరి పాత్రలో చెయ్యి ముంచగానే తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానం లేని వారు జ్ఞానము నొందుదురు. చాలు. అదే విధంగా 13వ అధ్యాయము 4 వచ్చిన ఒకటి చదువుతాం. సామెతల గ్రంథము 13. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమున కేమీయు దొరకదు. చాలు. ఇంకేం చెప్తున్నా, సోమరితనం ఉండకూడదు. మనలో ఏముండకూడదంట? చేతనైనప్పుడు మనం పని చేయాలి. అవాదమును దేవుడు సృష్టించినప్పుడు, అమ్మ మీరేం కష్టపడకండి అనలే. మీరు ఏం చేయాలంటే అవాదముని మీకు కావాల్సిన తినడానికి కావాల్సిన పండ్లన్నీ ఇచ్చాను, కానీ మీరు ఏం చేయాలంటే సేద్యపరచాలి, శుభ్రం చేయాలి. ఏం చేయాలి? తోటను శుభ్రం చేసి వాటి ఫలాలు తినండి, కానీ ప్రశాంతంగా వండుకోండి అమ్మ అని దేవుడు. అందుకే సోమవారం నుంచి శనివారం దాకా ఎవరైనా సరే చేతనైన వారు పని చేయగలగాలి. పని చేసిన తర్వాత ఆదివారం రోజు మనం ఏం చేయాలంటే దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి. అందుకే దేవుడు ఆదివారాన్ని ఆరాధించడానికి పెట్టాడు. అదేవిధంగా ఇప్పుడు మనం దేవుడు ప్రతిదాన్ని పెట్టడానికి గల కారణం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు దేవుడు ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని పెట్టడానికి గల కారణాన్ని కూడా మనం తెలుసుకుందాం. దానికంటే ముందుగా దేవుడు యేసుక్రీస్తుని మనం ఎందుకు పూజించాలి, ప్రార్థన చేయాలి? కొంతమందికి ఉంటుంది కానీ అడగడానికి సందేహిస్తారు. లోకంలో ఎన్నో దేవుళ్ళు ఉన్నాయి కదా. మీకు ఒక విషయాన్ని చెప్పాలంటే, భారతదేశంలో నమ్ముకోవాలంటే మనిషికి ఒక దేవుడు ఉన్నాడంట. నమ్ముకోవాలనుకుంటే మనిషికి ఒక దేవుడు. అదే వేరే దేశాలు వెళ్తే దేశంలో ఒక మతము 2 మతాలు ఉంటాయి, లేకపోతే ఒక దేవుడు 2 దేవుళ్ళు ఉంటారు. ఇది వేరే దేశాలు. కానీ భారతదేశంలో ఒకవేళ మొక్కువాలను ప్రారంభం చేస్తే మనిషికి ఒక దేవుడు ఉన్నాడంట. అంటే అన్ని వేల మంది దేవుళ్ళు సృష్టించారు ఎక్కడ? భారతదేశంలో. మరి యేసయ్యని ఎందుకు ప్రార్థన చేయాలి? యేసయ్యని ఎందుకు మొక్కాలా? ఆలోచన చేశారా? యేసయ్యకున్న ప్రత్యేకత ఏంటిది? మరి ఇన్ని దేవుళ్ళు ఉంటే వాళ్ళందరినీ పక్క పెట్టి యేసయ్యని ఒక్కటి ఎందుకు ప్రార్థన చేయాలి? యేసయ్యను గొప్పతనం ఏంటిది? యేసయ్య అసలు దేవుడు ఎందుకని తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నాము, లేకపోతే దేవుడి సన్నిధికి వస్తున్నాం అనేది ముఖ్యం కాదు. యేసయ్యని ఎందుకు నమ్ముకోవాలమ్మా? ఇన్ని దేవుళ్ళు ఉంటే వీళ్ళందరూ కాదని యేసయ్య చేసిందా మీకు అన్నప్పుడు, సహజంగా దేవుళ్ళు కాదు, మనం ఏంటంటే దేవుళ్ళు అంటాము.
దేవుడు ఎంతమంది? ఒక్కడే. చూద్దాం వాక్య, ఎందుకంటే బైబిల్ సారంగా ఏం చెప్పేది. మొదటి తిమోతి రాసిన పత్రిక 2:5 చదవండి. మనం దేవుడు ఎవరో తెలుసుకుంటాం ఈ రోజున. యేసయ్య ఎందుకు దేవుడు తెలుసుకుంటాం, రొట్టె ద్రాక్షరసం ఎందుకు తీసుకోవాలో తెలుసుకొని మనం ఈ యొక్క కూడికలు ముగించుకుంటాం. కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాలు మీరు గమనించాలి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. దేవుళ్ళు ఎంతమంది? దేవుడు ఎంతమంది అంట? ఒక్కడేంటిదండి? దేవుడు ఒక్కడెందుకు? దేవుడు ఒక్కడెందుకంటే ఎవరికైనా నాన్నలు ఎంతమంది ఉంటారు? ఒక్కడు ఉంటారా? నాన్నలు ఉంటారా? అంతే. మానవుడు జన్మించడానికి తండ్రి ఒక్కడే, మానవుడిని సృష్టించిన దేవుడు ఒక్కడే. ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవుళ్ళు ఎంతమంది? దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్కడే. దేవుడు ఎంతమంది అంట? అయితే మరి ఒక్క దేవుడు అయితే ఎన్ని ఆడ నుంచి పుట్టుకొచ్చినాయండి? మరి అది కూడా సందేహం ఉండాలి కదా. దేవుడు ఒక్కడైతే ఎన్ని ఆడ? ఒకవేళ ఒకసారి మార్కెట్కి వెళ్ళి గమనించండి. ఒక వస్తువు బాగా ఫేమస్ అయింది అనుకోండి, ఇలాంటి ఏం చేస్తారు? డూప్లికేట్ తయారు చేస్తారా? తయారు చేయరా? ఎందుకు? సేమ్ అట్లానే ఉందని కొనుక్కొని పోవాలని చూస్తారు కదా. సహజంగా ఇప్పుడు వేసుకునే చెప్పులు ఉంటాయి. ఆ చెప్పులు అసలు ధర ఒరిజినల్ అంటే మంచిగా ఉన్న దాని ధర 3000. అలాంటి డూప్లికేట్ తయారు చేసి 200కి అమ్ముతున్నారు. అప్పుడు ఎవరు కూడా ఏం చేస్తారు? 200కి వచ్చే కొనుక్కుంటారా? 3000 కొనుక్కుంటారా? 200 వచ్చి. ఎందుకు? 200 అయితే మనకి ఏమవుతుంది? ఖర్చు లో కాస్ట్. దేవుళ్ళు కూడా ఈరోజు ఏం చేశారంటే, దేవుడు అంటే అందరూ ఏం చేస్తారు? దేవుడు ఎవరైనా ఏం చేస్తారు? దండం పెట్టుకుంటారు కదా. ఇదే విధంగా సాతాను గాడు ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే, యేసయ్యకి అందరు మొక్కితే మరి నాకెవరు మొక్కాలి? సాతాను గాడు ఏం డిసైడ్ చేసుకుంటాడంటే నాకెవరు. అలానే ఏం చేశాడంటే ఇంకా వాడికి నచ్చినట్టు దేవుళ్ళను మొత్తం భారతదేశంలో యావత్ ప్రపంచంలో సృష్టించాడు. రకరకాల మతాలు ఉన్నాయి, రకరకాల దేవుళ్ళు ఉన్నాయి. కానీ మనకు కావాల్సింది ఏంటంటే మనకు రక్షణ ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి అని చెప్పగానే సరిపోయిందా? తండ్రి ఏం చేయాలి? తండ్రికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. మొట్టమొదటిగా జన్మనిచ్చిన వాడే ఉండాలి. తర్వాత పుట్టిన తర్వాత ఏం చేయాలి? వారికి కావాల్సిన, బిడ్డడికి కావాల్సిన మంచి చెడు అన్నీ చూసుకోవాలి. ఎదుగుతుంటే కావాల్సిన బట్టలు అవసరం తీర్చాలి, చదివియాలి, పెళ్లి చేయాలి, కావాల్సిన అన్ని తండ్రి ఏం చేయాలి? అన్ని చేస్తేనే తండ్రి అంటారా? కానీ భూమి మీద పడేస్తే తండ్రి అంటారా? అనరు. అంటే తండ్రికి ఏముంటాయి? కొన్ని బాధ్యతలు ఉంటాయి. అప్పుడే ఆయన తండ్రి అవుతాడు. మరి దేవుడు కూడా, దేవుడు అని అనాలంటే ఆయనకు కూడా కొన్ని అర్హతలు ఉంటాయి. యేసయ్యని దేవుడు అనడానికి కొన్ని అర్హతలు ఉంటాయి. ఏంటి అర్హతలు? యేసయ్యనే దేవుడు ఎందుకు అనాలి? ఒకటి, దేవుడు ఒక్కడే నేర్చుకున్నాం ఈ రోజున. యేసయ్యనే దేవుడు ఎందుకు అనాలి? చూద్దామా? మొట్టమొదటిగా యేసయ్యని దేవుడు ఎందుకు అనాలంటే ఆయన సృష్టికర్త. ఏంటిదంట? సృష్టికర్త అంటే ఏంటిది? ఈ సృష్టిని అంతా సృజించిన వాడు. నేను ఉత్తిగా ఏం చెప్పట్లేదు. మన దగ్గర బైబిల్ ఉందిగా. ఒకవేళ బైబిల్ ఫస్ట్ పేజ్ తీయండి, ఆడదాకా పోనవసరం లేదు. మనం ఫస్ట్ పేజ్ తీసేసి చదవండి. ఫస్ట్ మొదటి అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేరు. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండేను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు చాలండి. అయితే దేవుడు సృష్టించాడు. ఎలా? దేవుడు ఒక్కసారి పుష్ అనగానే మొత్తం కలగాలనేసి దేవుడు చేయలేదు. దేవుడు ఏం చేసినా కానీ ఒక పద్ధతి ఉంటుందంట. ఏముంటది? ఒక క్రమం, ఒక పద్ధతి ప్రకారం. ఎందుకంటే ఎట్లా పడితే అట్లా చేస్తే, అందుకే క్రైస్తవుడికి ఏముండాలంటే ఒక క్రమం ఉండాలి, ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. పద్ధతి లేకుండా మనం జీవించడం అనుకోండి, అది దేవుడికి మనం ఏం తీసుకొచ్చినట్టు? అవమానాన్ని తీసుకొచ్చినట్టు. మన జీవితాల్లో దేవుడికి ఏ విధంగా పద్ధతి ఉందంటే ఒక క్రమం. ఎలా క్రమం? మొదటి రోజున వెలుగు, చీకటిని పాలించడానికి సూర్యుడిని, చంద్రుడిని మొదటి రోజున. రెండో రోజున చెట్లు. ఆ విధంగా ఒక్కొక్కటి 6 రోజులు ఇదంతా చేసేసి లాస్ట్కి ఎవరిని చేశాడు? మనిషిని చేశాడు. అట్లా క్రమం ప్రకారం.
మనిషిని చేశాడు అనడానికి రుజువు బైబిల్. అయితే మరి ఎట్లా నమ్మాలి? బైబిల్ అంటే నమ్మాలి. అయితే బైబిల్ ఒక సత్యం చెప్పాడు. ఏం చెప్పాడంటే దేవుడు అంట ఫస్ట్ మట్టిని తీసుకొని ఒక బొమ్మను లెక్క చేసేసి ఫస్ట్ మగ మనిషిని సృష్టించాడు. సృష్టించేసి ఏం చేశాడంటే ప్రకటెముక, మనకి ఇక్కడ ఎముకలు ఉంటాయి కదా అటు ఇటు, ఆ ఎముకలో ఒక ఎముకను తీసేసి ఆ ఎముకతో స్త్రీని నిర్మించాడంట. అది నిజమా కాదని తెలుసుకోవాలంటే ఒకవేళ ఇప్పుడు హాస్పిటల్లో మనం స్కానింగ్ చేస్తే స్త్రీలకి ఈ యొక్క ఎముకల్లో ఒక ఎముక ఎక్కువ ఉంటుంది, మనకి ఒక ఎముక తక్కువ ఉంటుంది. ఎందుకది? దేవుడు రుజువు దొరికింది కదా. రుజువు ఈ బైబిల్ ఎప్పుడు రాశారంటే మనం పుట్టక ముందు 2000-3000 సంవత్సరాల క్రితం రాయబడ్డ బైబిల్లో చెప్పిన మాట ఇప్పటికి కూడా అది నిజమా చూడాలంటే మానవుల్లో పురుషునికి ఒక ఎముక తక్కువ ఉంటుంది ప్రకట ఎముకలో. అంటే ఇక్కడ అర్థమవుతుంది కదా, సాక్ష్యం దొరికింది కదా. అంటే దేవుడు సృష్టిని చేశాడు కాబట్టి దేవుడు అనేవాడు మొట్టమొదటికి ఏమై ఉండాలి? సృష్టికర్త. సృష్టికర్త ఎందుకు ఉండాలి? దేవుడు మనల్ని సృజించకపోతే ఆయన దేవుడు కాదు. దేవుడు ఎందుకంటున్నా? మనల్ని సృజించాడు కాబట్టి దేవుడికి ఉండాల్సిన మొట్టమొదటి అర్హత ఆయన మనల్ని చేసిందా. కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా ఒక పండులో ఏదో పెట్టి మొక్కుతుంటారు. మనం దేవుడిని చేయాలా, మనని దేవుడు చేయాలా? మనల్ని దేవుడు మనమే ఒక రూపం ఇచ్చేసి నువ్వే దేవుడు అంటే దేవుడు అవుతాడా? తెలుసుకోవాలి. మనము ఒక విగ్రహాన్ని మనమే దేవుడు అంటే మనం దేవుడు అయిపోతాం కదా. దేవుడు మనని సృజించాడా, మనం దేవుడు సృజించామా? తండ్రి కుమారుడిని కంటాడా, కుమారుడు తండ్రిని కంటాడా? తెలుసుకోగలుగుతున్నామా మరి ఈ రోజు? కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటిదంటే దేవుడు ఏంటిదంట? సృష్టికర్త. మళ్ళీ దేవుడు ఒక్కడు. దేవుడు ఎంతమంది? ఒక్కడే. తర్వాతకి ఇంకొక అర్హత ఇప్పుడు ఒకటి నేర్చుకున్నాను, గుర్తుంచుకోవాలి. ఇది ఎప్పటికైనా గుర్తుంచుకోవాలి. మర్చిపోయిన పర్లేదు మళ్ళీ అడగండి చెప్తా, కానీ ఇవి గుర్తుంచుకోవాలి మనం. రెండవది దేవుడికి ఉండాలి. దేవుడికి ఏముండాలంటే శక్తి. ఎంత శక్తి ఉండాలి? సర్వశక్తిమంతుడై ఉండాలి. ఎంత శక్తిమంతుడు? సర్వశక్తిమంతుడు. అంటే నాకు ఇది కాదు, నా వల్ల కాదు, ఇది నేను ఇక్కడికి రాలేను, నేను దీన్ని పోగొట్టలేను, చచ్చిపోయిన వాడిని బతికించలేను అని అనగలిగితే సర్వశక్తిమంతుడు అవుతాడా? దేవుడి దగ్గరికి వస్తే సహజంగా కొన్ని రోగాలు వస్తాయండి మనుషులకు కూడా. ఆ రోగాల్లో దేవుడు హాస్పిటల్కి పోతే మందులు రాసేసి సాధ్యం ఇదైతే మందుల వల్ల తగ్గదండి, దేవుడి దయ వల్ల అయితే తగ్గింది అంటారు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మందుల వల్ల ఈ రోగం, అంటే మందుల శక్తి లేదు, పనిచేయదు. అంటే ఇప్పుడు కొన్నిటికి శక్తి ఉంటుంది కానీ ఆ శక్తికి ఏముంటుందంటే పరిమితి, ఇంతవరకే. జ్వరం టాబ్లెట్ కొద్దిగా జ్వరం వస్తేనే తగ్గించగలుగుతుంది. ఒకవేళ మనం టైఫాయిడ్, డెంగ్యూకి ఏమైనా వచ్చినాయి అనుకోండి, జ్వరం టాబ్లెట్ పనిచేస్తుందా? పనిచేయదు. ఏం కావాలి? ఇంకా డోసు ఎక్కువ కావాలి. ఎందుకు కావాలి డోసు? సరిపోవట్లేదు, శక్తి సరిపోవట్లేదు. ఒకవేళ దేవుడు మనకు వచ్చిన సమస్యను తీయలేకపోతే ఆయనకు శక్తి ఉన్నట్ట. కాబట్టి దేవుడు ఎటువంటి వాడై ఉన్నాడంటే రెండవది సర్వశక్తిమంతుడు. నా కుటుంబంలో జరిగిన సాక్ష్యాన్ని నేను చెప్తా. సర్వశక్తి బైబిల్లో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. బైబిల్లో ఉన్న విషయాలు ఫస్ట్ చూద్దాం. సర్వశక్తుడు అనే మాట మొట్టమొదటిగా అన్న వ్యక్తి ఎవరంటే అబ్రహాము. ఎందుకన్నాడు సర్వశక్తిమంతుడు అంటే? అబ్రహాము పోయిన వారం కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, దయచేసి గుర్తుంచుకోండి అంతే. అబ్రహాము తన భార్య శారాన్ని పిలిచినప్పుడు తనకిచ్చిన వాగ్దానం, అయా నీ సంతానాన్ని ఇష్కరేణు వాళ్ళే చేస్తాను, లేకపోతే నీ సంతానాన్ని ఆకాశంలో నా లెక్క పెట్టే నక్షత్రాల వల్ల చేస్తాను అన్నాడు. ఎప్పుడు ఏం లేనప్పుడు అబ్రహాము శారా ఇద్దరే ఉన్నారు, భార్య భర్త, పిల్లలేం లేరు. ఆ పరిస్థితిలో దేవుడు అన్నాడు, నీకు విస్తారమైన పిల్లలు ఇస్తున్నాయి, అసలు నీకు తిరుగులేదయ్యా అంటున్నాడు. అప్పటికి ఎంత అనుకుంటున్నారు? అబ్రహాం వయసు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలకి దేవుడు ఇచ్చిన వాగ్దానం. సరే, దేవుడైతే వాగ్దానం ఇచ్చాడు కానీ అప్పటికే ఆయన చుట్టుపట్ల అందరూ అంటూనే ఉన్నారు, దేవుడు అని పోతే ఏముందయ్యా, నువ్వు నీ భార్య చచ్చిపోతే చూసుకుంటోళ్ళు చేసేటోళ్ళు లేని అందరూ అంటూ ఉన్నారు. ఆ పరిస్థితిలో కూడా ఆయన చూపు మరలించలే. ఆయన వాళ్ళందరూ కూడా తనను గుంజుతున్నారు. ఎందుకయ్యా దేవుడు నమ్ముకొని ఏం చేస్తాడయ్యా నీకు?
నీ వయసు అయిపోతుంది, ఇప్పుడు దేవుడు పోతుంది, ఏం చేద్దామని ఆయన వాగ్దానం అన్నది బాగానే ఉంది, ఆయన పిల్ల ఆయన సంతానాన్ని నక్షత్రాలు ఇస్తానగానే నీకు నమ్మకం కలిగిందని అందరూ కూడా ఆయనను ఎక్కిరించారు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఇబ్బంది మాటలతో ఆయన బాధపరిచినా కానీ ఆ మాటల్లో కూడా ఆయన ఎటు చూసుకుంటూ నడిచాడంటే దేవుడు వైపు చూసుకుంటూ నడిచాడు. 30 సంవత్సరాలు అయిపోయింది దేవుడిని వెంబడించి. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అనేటోళ్ళు అంటూనే ఉన్నారు, ఎంతమంది ఎన్ని అన్నా కానీ ఈయన మాత్రం దేవుడి వైపే చూస్తున్నాడు. మనం అలా ఉండలేము. ఈ రోజున కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నిందలు వచ్చినా అబ్రహామును జ్ఞాపకం చేసుకోండి. 30 సంవత్సరాలు ఎంతమంది ఎన్ని నిందలన్నా, ఎన్ని తనను అపహసించినా, తనను ఎన్ని చేసినా కానీ ఆయన దేవుడు నాకు ఇంకా చేయట్లేదా, అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా, దేవుడు ఉన్నాడా అని ఇప్పుడు కూడా కొన్నిసార్లు కష్టం ఉన్నప్పుడే ఈ మాటలు కూడా ఎక్కువ అవుతాయి, మనను బాధ పెట్టే మాట. అటువంటి పరిస్థితుల్లో మనం భక్తుల్ని గుర్తు తెచ్చుకోవాలి. దేవుడా, అబ్రహాము 30 సంవత్సరాలు ఎంత కష్టపడుకుంటూ వెళ్ళాడు. తన భార్య కూడా తన ఎన్నిసార్లు అన్నదు, ఎందుకంటే దేవుడు ఇంకా నువ్వు వేరే పెళ్లి చేసుకో, భార్య కట్టుకున్న భార్య నువ్వు వేరే పెళ్లి చేసుకో అంటే భార్యకి ఏమొచ్చింది? అవిశ్వాసం వచ్చింది. కానీ ఆ పరిస్థితిలో కూడా అబ్రహాము ఏం చేయాలి అర్థం కాదు. ఎందుకంటే దేవుడు చేస్తాడో గట్టిగా చెప్పలేకపోతున్నాడు. ఎందుకు? సమయం ఏమైపోతుంది, ఎక్కువ అవుతుంది. ఎప్పుడైనా సరే మన జీవితంలో ఏదైనా ఆలస్యం అవుతుంటే మనం మాట్లాడలేదు, మన నోరు ఏమైపోతుంది, అప్పుడు మౌనంగా ఉండిపోతుంది. కానీ మౌనంగా ఉండకండి. ఆలస్యం దేవుడు చేయొచ్చు కానీ విడిచిపెట్టాడు. దేవుడు అన్నాడు కానీ అన్యాయం అయిపోయింది అనే మాట మన జీవితంలో ఎప్పటికి కూడా దేవుడు తీసుకురా. అలాంటప్పుడు 100 సంవత్సరాలు ఎట్టిన తర్వాత ఎప్పుడైతే సంతానం వచ్చిందో అప్పుడు అంటున్నాడు, సర్వశక్తుడైన దేవుడు నాకు తోడున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎంత శక్తిమంతుడంటే ఒకటి తెలిసింది ఏంటిదంట, 100 సంవత్సరాల్లో సర్వశక్తుడైన దేవుడు. ఎందుకంటే మీరు అందరూ ఏమంటున్నారు, అయిపోయింది, మీ వయసు అయిపోయింది, మీ వల్ల కాదు, మీరు ఎన్ని కొండలెక్కినా ఏమైనా మీకు పిల్లలు పుట్టరు అనేసి అందరు అన్నప్పుడు ఆ పరిస్థితిలో నిజంగా కూడా చెప్పండి, 100 సంవత్సరాల పిల్లలు పుడతారా అంటే అప్పుడు అర్థమైంది ఏంటి, వీళ్ళకు కూడా తెలుసు మాకు కాదు అని వీళ్ళకు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏం కాదు, అసాధ్యం. అసలు ఎట్టి పరిస్థితిలో కాని సమయంలో ఈ పరిస్థితిలో దేవుడు ఏం చూపించాడు, మీకు అసాధ్యం, డాక్టర్లకు అసాధ్యం, చూసేటోళ్ళకి అసాధ్యం, దేవుడికి అసాధ్యం కాదు. హల్లెలూయా. దేవుడికి ఎప్పటికీ అసాధ్యం కాదు. దేవుడు ఎటువంటి వాడు? సర్వశక్తిమంతుడు. నా తల్లికి కూడా నా హాస్పిటల్కి పోయినప్పుడు పిల్లలు పుట్టడం కష్టం, ఆరోగ్యం బాగాలేదు అన్నారు. ఈరోజు మీ ముందు నిల్చోలేదా? నా తర్వాత నా తమ్ముడు లేదా? దేవుడు సర్వశక్తిమంతుడు. ఎప్పుడు నిరూపించుకుంటాడు? ఇక కాదు, ఇక ఇది జరగడం అసంభవం, ఇంకా మీ జీవితాలు మారు, మీ జీవితాలు ఈ రోగం పోదు, మీ అప్పులు పోవు అనే పరిస్థితి వస్తుంది కదా. అలాంటి సమయంలో దేవుడు నిల్చొని నిరూపిస్తాడు. ఏంటిది? నేను సర్వశక్తిమంతుడు. ఇంకా దేవుడు ఎంత సర్వశక్తిమంతుడు, చచ్చిపోయిన వాడిని లేపగలిగిన సర్వశక్తిమంతుడు. లాజరు చచ్చిపోతే లేపాడు. అదే పాప యాయి కుమార్తె చనిపోతే దేవుడు చచ్చిపోయినప్పుడు అందరూ ఏమంటారు, దేవుడు ముందు వస్తే బాగుండు, లేపేవాడు. దేవుడికి అసాధ్యమైనది ఏమనుందా? దేవుడు ఒక్కసారి చిన్నదానా లే అంటే నిద్రపోయిన అమ్మాయి అన్ని లేచింది. మరి ఇంత గొప్ప దేవుడు ఉండవలసిన ఉండవాలవత సర్వశక్తిమంతుడు. దేవుడు చచ్చిపోతే దేవుడు లేపలేడు. దేవుడి దగ్గరికి పోతేనే ఆయన చేస్తాడు. దేవుడు పరిమితి గలవాడు కాదు. అంటే నువ్వు ఇట్లా చెయ్యి అప్పుడే ఇట్లా చేస్తానే వాడు కాదు ఆయన. అంటే నువ్వు 40 రోజులు ఉపాసం ఉండు, లేకపోతే నువ్వు వారం చర్చిగా అంటే ఆయన ఒక రూల్ పెట్టి ఈ చేతినే నీకు చేస్తానే వాడు కాదు. నువ్వు పలానా చేస్తేనే, నువ్వు పలానా మొక్కుబడి చేస్తేనే, లేకపోతే ఇంకేదైనా చేస్తేనే ఆయన ఎటువంటి దేవుడు అంటే ఆయన ప్రేమిస్తే, ఆయన ఏం చేస్తే ప్రేమిస్తే ఏం చేయడానికి ఆయన మనం ఆయన దగ్గర వెళ్తున్నప్పుడు అయ్యా నా పరిస్థితి అన్నప్పుడు కుష్ఠరోగి ఉన్నాడు. కుష్ఠరోగి వచ్చేసి లోకమంతా కూడా ఏం చేసిందంటే ఆయన్ని, కుష్ఠరోగం అనేది చాలా భయంకరమైన రోగం. ఎప్పుడు యేసు ప్రభువు ఉన్న పరిస్థితుల్లో, అప్పుడు దానికి మందు లేదు. ఆ రోగం వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే ఊరవతలేయాలి. ఎందుకు? ఇది ఇంకొకరికి వస్తుంది, అంటువ్యాధి లాంటిది. అయితే కుష్ఠరోగి
ఆయన ఏం చేయలేడు, ఆయన దగ్గర ఏం లేదు. ఆయన పరిస్థితి ఏంటిది? ఎవడన్నా ముద్దేస్తే తిందామన్న పరిస్థితి. ఇప్పుడు ఆయన దేవుడి దగ్గరికి పోవాలి. సహజంగా లోకంలో అటువంటి పరిస్థితి ఉంటే గుడి దగ్గరికి రాణిస్తారా? కుష్ఠరోగం ఉన్నాయని గుడి దగ్గరికి అయినా రాణిస్తారా? ఊర్లోకే రానియరు, గుళ్ళోకి వచ్చేదేంటి చెప్పండి. కానీ నా దగ్గరికి వస్తేనే యేసు ప్రభు బాగు చేస్తారని దేవుడు అనలే. కానీ ఎప్పుడైతే ఆయన ఎంతమంది, ఎందుకంటే నాకు తెలుసు జనాన్ని మధ్యలోకి వస్తే ఆయన ఏం చేస్తారంటే కొడతారు. ఆ యొక్క నియమం ఉంది. కుష్ఠరోగి ఊర్లోకి వస్తే, ప్రజల మధ్యలోకి వస్తే రాళ్ళు కొట్టి ఆయన ఏం చేయాలి? చెప్పాలి. ఎందుకు చెప్పాలి? రాకూడదు అని భయం ఉండాలని. నన్ను చంపినా పర్లేదు, ఆ దేవుడు ఖచ్చితంగా నన్ను స్వస్థపరచగలడు. ఎందుకు? అందరూ ఒక నమ్మకాన్ని పుట్టించారు. ఏం నమ్మకం పుట్టించారంటే ఈ రోగం పోదు, ఈ రోగంలో చచ్చిపోవాలి. నీ తల్లి తనకు, ఎందుకంటే ఆ కుష్ఠరోగి బాధ ఏంటంటే లోకమంతా విడిచిపెట్టే నాకు బాధ లేదు, తన భార్య పిల్లలు కూడా విడిచిపెట్టారు. తన బాధ ఏంటిదంటే నా వారు కూడా నాకు లేకుండా పోయారని. అప్పుడు ఆయన దేవుడి దగ్గర పోయి వేడుకుంటే దేవుడు తనకున్న రోగాన్ని తీసివేసి నిరూపించుకున్నాడు సర్వశక్తిమంతుడు అని. హల్లెలూయా. ఆయన మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే నమ్మటం మాత్రమే. ఏం చేయాలి మనం? నమ్మటం. ఆయనకి ఏదైనా కాని పని ఉందా? ఈ రోజున దేవుడుకున్న రెండవ లక్షణం, అర్హత ఏంటిదంటే సర్వశక్తి. ఆయనకు అసలు ఈ రోజు లోకంలో అనొచ్చు ఇది కాదమ్మా, ఇది దేవుడి వల్ల, ఇది ఎవరి వల్ల కూడా కాదు, ఏ డాక్టర్ వల్ల కూడా కాదు, దేవుడు దయ ఉంటే అని అన్నప్పుడు ఒకవేళ నీకు నమ్మకం ఉంటే యేసయ్యని అడిగి చూడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. కాబట్టి రెండవది, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఎంత సర్వశక్తివంతమైన దేవుడు అంటే అబ్రహాముని ఆదుకున్నవాడు, చనిపోయిన లాజరును లేపినవాడు. హల్లెలూయా. మరణించిన వాడిని లేపలేకపోవడం దేవుడికి చేత కాదా? అయితే అది ఎప్పుడు ఆయన మీద నమ్మకం ఉన్నప్పుడు. కాబట్టి ఈ రోజున సర్వశక్తివంతుడైన దేవుడు మనకు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనకు వచ్చిన సమస్యను బట్టి మనం బాధపడకూడదు. మన దేవుడు ఎటువంటి వాడు? సర్వశక్తివంతుడైన దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఆ విశ్వాసం మనకి ఈ రోజు ఉందా? కాబట్టి రెండోది గుర్తుంచుకోండి, మన దేవుడు ఎటువంటి వాడు? సర్వశక్తివంతుడైన దేవుడు. రెండు అర్హతలు నేర్చుకున్నాం. మూడోది, దేవుడికి ఉండవలసిన 3 లక్షలు ఏంటి? సర్వాంతర్యామి. అంటే దేవుడు ప్రతి చోట గుళ్ళోనే ఉంటాడా దేవుడు? లేకపోతే ఈ ఊర్లోనే ఉంటాడా? దేవుడు సర్వ ప్రపంచంలో ప్రతి చోట ఉండగలుగుతాడు, ప్రతి ఒక్కరి ప్రార్థన కలుగుతాడు. ఒకవేళ మీరు ఎప్పుడు తెలుసుకోవాలనుకుంటే, మన ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. మన దేశంలో కాదండి, ప్రపంచంలో. అంటే మొత్తం ఇంకా భూమి మీద అంతా ఎన్నో మతాల్లో ఎక్కువగా పూజించేది, లేకపోతే మొక్కునేది, లేకపోతే ఎక్కువ కొలిచేది యేసుక్రీస్తు వారినే. హల్లెలూయా. మనం మొక్కుతున్న అనేక దేవతలు, దేవుళ్ళు భారతదేశంలోనే, లేకపోతే ఈ దేశం దాటితే శ్రీలంకలో అక్కడే, తర్వాతకి లేదు. అయితే ఇక్కడ ఏం చెప్పాలి నేను ఆశపడుతున్నానంటే, దేవుడు ఒక మనిషికి, ఒక కులానికి, ఒక ప్రాంతానికి, ఒక దేశానికి పరిమితం కాదు. దేవుడు పరిమితం కాదు. అంటే పలానా కులం వాళ్ళకే ఆయన దేవుడు, పలానా దేశం వాళ్ళకే ఆయన దేవుడు అనడానికి లేదు. కొంతమంది వెనకటికి ఒక 10 సంవత్సరాల క్రితం ఏమనేవారంటే తెల్లోల దేవుడు, తెల్లోలకు ఒక దేవుడు, నల్లోలకు ఒక దేవుడు, ఊరికో దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఇందాక మనం చూసాం, దేవుడు ఎంతమంది అంట? ఒక్క దేవుడు అయినప్పుడు తెల్లోలకు ఒకటి, నల్లోలకు ఒకటి, లేకపోతే భారతదేశం ఒకటి, లేకపోతే వేరే దేశానికి ఇంకో దేవుడు ఉంటాడా? మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు సర్వాంతర్యామి. ఒకవేళ కొన్నిసార్లు మనకు గుడికి రాకపోవడం కుదరకపోవచ్చు, ఇంట్లో ప్రార్థించిన మన ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడు మూడవ లక్షణాన్ని మనం చూసాం. మూడవది ఏంటంటే సర్వాంతర్యామి. దీని గురించి చెప్పాల్సింది చాలా ఉంది, కానీ ఆ లోతును అర్థం చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి మీకు సింపుల్గా అర్థమయ్యే విషయాలు చెప్పుకుంటూ వెళ్తున్నాను. నాలుగవది వచ్చేసి దేవుడు పరిశుద్ధుడు. ఏంటిదంట? పరిశుద్ధుడు అంటే ఏంటిదండి? దేవుడు అనేవాడు, ఇప్పుడు మానవుడు మనం పుడతాము, పెరుగుతాము, తర్వాత పెళ్లి చేసుకుంటాము, పిల్లలు అంటాం, మళ్ళీ ఏమైపోతాం?
చచ్చిపోతాం కదా. మరి దేవుడు కూడా పుట్టిండు, పెరిగిండు, పెళ్లి చేసుకుంటూ పిల్లలు కన్నాడు, చచ్చిపోయిండు. మరి మనకి దేవుడికి తేడా ఏంటిదండి? దేవుడు అనేవాడికి ఉండకూడదు ఏంటంటే కామం, క్రోధం, మదం, మాత్సర్యం ఉండకూడదు. ఎవరికి? దేవుడికి. ఎందుకు? దేవుడు ప్రత్యేకమైన వాడు. దేవుడు అంటే ఎవరు చూసుకున్నాం? ఫస్ట్ మన చేసిన ఎవరు? దేవుడు. మన చేసిన దేవుడు కూడా మళ్ళకే ఉంటే మనకు ఆయనకున్న వ్యత్యాసం ఏంటిది? దేవుడు అనేవాడు మానవుల కోసము జన్మించిన వాడై ఉండాలి, మానవులను సరైన త్రోవలో నడిపించాలి. అయితే దేవుడు పరిశుద్ధుడు ఏం చేశాడు? పరిశుద్ధులు ఇప్పుడు అనుకున్నాం కదా, మరి పరిశుద్ధుడు ఏం చేశాడు దేవుడు అంటే ఆ పరిశుద్ధతను మనకు కూడా దేవుడు ఆపాదించాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డలమైన మన్ని కూడా ఆయన పరిశుద్ధులను చేశాడు. దేవుడు సహజంగా మీరు గుళ్ళోకి వెళ్ళండి ఎప్పుడైనా, దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. ఆయన్ని మనం ఏమనొచ్చంట? తండ్రి. తండ్రి అనొచ్చు. సహజంగా మీరు బయట వేరే పరిశుద్ధుడైన దేవుడు, నేను పరిశుద్ధుడిని, నా దగ్గరికి మీరు రాకూడదు, మీరు పాపులు, మీ పాపం నాకు అంటుకుంటుందని దేవుడు అనలేదు. ఆయన అన్న మాట ఏంటి తెలుసా? మీరు నన్ను నమ్మి మీ పాపాలు ఒప్పుకోండి, మిమ్మల్ని కూడా పరిశుద్ధులుగా చేస్తున్నాడు దేవుడు. అయితే ఎట్లా చేశాడండి? మన పాపాన్ని ఎట్లా తీసేసాడు? మన పాపాన్ని తీసేయడానికి యేసయ్య, మరి పాపం తీసేయాలంటే పాపానికి శిక్ష వేయాలి. శిక్ష అయితే ఏమైంది? శిక్ష పడితే పాపం తప్పేం చేయబడింది? మాఫీ అయిపోద్ది. ఇప్పుడు దొంగతనం చేశారండి, లేకపోతే నేను హత్య చేశాను, హత్య చేస్తే 7 ఏళ్ళు ఏం చేయాలి? జైలుకు పోవాలి. జైలుకు పోతే నా తప్పేమైపోయినట్టు అయిపోయింది, దాని శిక్ష అనిపించానుగా, నా తప్పు మాఫీ అయిపోయింది. మళ్ళీ జైలు తీసుకుపోతారా? మళ్ళీ శిక్ష వేస్తారా? అంటే ఈ తప్పును ఏం చేశారు? 7 సంవత్సరాలు శిక్ష అనిపిస్తే మాఫీ అయింది. మరి మానవుడు చేసిన పాపానికి శిక్ష కూడా ఏమయ్యాలి? మానవుడు చేసిన పాపానికి కూడా దేవుడు ఏమయ్యాలి? శిక్ష వేయాలి. మరి దానికి శిక్ష ఏంటిది? మరణమే. మానవుడు చేసిన శిక్ష పాపానికి శిక్ష మరణమే. మరి అందరిని చంపేస్తే మన దేవుడు తండ్రి అవుతాడా? తండ్రి కుమారుడు చంపుతాడా? చెప్పండి. ఎంత చెడ్డోడైనా, ఎంత దుర్మార్గుడైనా తండ్రి కుమారుడు చంపుతాడా? ఇప్పుడు మరి ఏం చేయాలి? తప్పు చేసి కూర్చున్నాడు, ఇప్పుడు శిక్ష పడాలి. అప్పుడు యేసయ్య ఏం చేశాడంటే, అయ్యో నా కుమారుణ్ణి నేను చంపలేను అని ప్రేమతో యేసయ్యే ఆ శిక్షను అనుభవించాడు. మనందరి కోసం, మనందరిని ప్రేమించి మన తండ్రి లెక్క యేసయ్య ఏం చేశాడంటే ఆ శిక్షనంతా కూడా ఆయనే అనుభవించి ఆ శిలువపైన ఏం కార్చాడంటే తన రక్తాన్ని అంతా కూడా కార్చాడు. ఎటువంటి రక్తం? పరిశుద్ధమైన రక్తం. ఆ రక్తం ఏం చేసిందంటే మన పాపాలన్నిటిని కూడా సబ్బు పెట్టి బట్టలు కడిగితే ఎట్లా అయితే తెల్లబడతాయో అట్లా మన పాపాలు తీసివేసి దేవుడు పాపులైన మనను పరిశుద్ధులుగా చేశాడు. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధులై ఉన్నాడు, మన్ని కూడా ఏం చేస్తున్నాడు? పరిశుద్ధులుగా చేస్తున్నాడు. దేవుడుకున్న 4వ లక్షణం పరిశుద్ధత. 5వ లక్షణం చెప్తాం, మళ్ళీ దీంట్లోకి వెళ్ళాలి మనం. 5వది ఏంటిదంటే దేవుడు మృత్యుంజయుడు. ఇందాక చెప్పాడు కదా, దేవుడు వచ్చాడు, పుట్టాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలుగా అన్నాడు, చచ్చిపోయాడు, అయిపోయింది కదా. దేవుడికి ఏముండకూడదు? మృత్యు ఉండకూడదు, మరణం ఉండకూడదు. ఏముండదంట? ఎందుకు ఉండకూడదు మరణం? ఇప్పుడు దేవుడు కూడా మనలాగా చనిపోయినప్పుడు మరి దేవుడు ఏంటిది, మనం ఏంటిదండి? ఆయనకి మనకు గొప్ప ఏంటిది? 2వ లక్షణం మనం చూసుకున్నాం. ఏంటిది 2వ లక్షణం? ఆయన సర్వ శక్తిమంతుడు. అంత శక్తిమంతుడు మరణాన్ని జయించలేకపోతే శక్తిమంతుడు అవుతాడా? మరణం కాడికి వచ్చేసరికి నేను కూడా మీ లెక్క చచ్చిపోవాలయ్యా అంటే మరి ఆయనకున్న శక్తి ఏంటిదండి? సర్వశక్తిమంతుడు అంటే దేనికైతే మనందరం భయపడుతున్నామో, ఎంత సంపాదించినా ఏం చేసినా సాగు వచ్చిందంటే ఎవరికైనా ఏమవుతుంది? భయం అవుతుంది. అయ్యో ఇప్పుడు బతికి చచ్చిపోతాను, నా అర్థం ఏమైంది, నా ఆస్తి ఏమైంది, నా పిల్లలు ఏమవుతారు, అయిపోయింది నా పరిస్థితి అనుకుని ఎవరికైనా భయం అయింది. ఈ మరణాన్ని దేవుడు కూడా ఆరంభించి ఆయన కూడా చచ్చిపోతే సర్వశక్తిమంతుడు అంటారు ఎందుకు? ఇప్పుడు లోకంలో బాగా కండ తిరిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఏమంటారు? ఏది చాలా బలవంతుడు అంటారు. చచ్చిపోరా మరి వాళ్ళు? ఎంత బలం ఉన్నా ఏమైపోతున్నారు? అప్పుడు వాళ్ళు శక్తివంతులు కాదు. ఎంత బలం ఉన్నా ఒక రోజుకు వాళ్ళు ఏమైపోయారు? మళ్ళీ శక్తిహీనులు అయిపోయారు, శక్తి లేకుండా అయిపోయారు కదా. చేయగలుగుతాను ఇన్ని మాటలు మాట్లాడి మరణం కాడ ఆయన కూడా చచ్చిపోతే ఆయన శక్తిమంతుడు ఎట్లా అవుతాడు?
మరణాన్ని జయించాలి, చచ్చిపోయి బ్రతకాలి. అప్పుడు ఆయన ఏమవుతాడు? దేవుడు అవుతాడు. కాబట్టి యేసు ప్రభు దేవుడు అనడానికి 5వ లక్షణం ఏంటిదంటే ఆయన మరణాన్ని కూడా జయించి చచ్చిపోయి 3 రోజుల తర్వాత బ్రతికి నిరూపించాడు, నేను దేవుడను అని. హల్లెలూయా. బ్రతికించిన దేవుడు మాత్రమే మన ఏం చేయగలుగుతాడు? బ్రతికించగలుగుతాడు. ఆయనే బ్రతకలేదు కానీ ఆయన చచ్చిపోయాడు కానీ మమ్మల్ని వచ్చి ఇంకా బ్రతికిస్తాడు, మా కష్టాన్ని పోగొడతారా అనమా అనలేమా? ఇప్పుడు ఎందుకు సృష్టికర్త ఏంటిదంట? సృష్టికర్త. రెండవది సర్వశక్తిమంతుడు, మూడవది పరిశుద్ధుడు, నాలుగవది సర్వాంతర్యామి, 5వది మృత్యుంజయుడు, మరణం పైన. కాబట్టి దేవుడు ఇటువంటి గుణగణాలు కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఇంకో విషయం జ్ఞాపకం చేసుకోండి, ఇదే గుణగణాలు ఇంకెవరిలో ఉన్నా మీరు ఎవరినైనా పూజించవచ్చు, ఎవరినైనా ప్రార్థించవచ్చు. 6వ అధ్యాయం 5వ వచనం, ద్వితీయోపదేశ కాండము. మన వాక్యాన్ని ముగించుకోబోతున్నా, ఇంకా బల్లలోకి వెళ్ళాలి. బల్ల వాక్యం చూసుకొని జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 5వ వచనం. పూర్ణ హృదయం పైనుంచి 4 చదివినా పర్లేదు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. చాలు సార్. ఏంటిదంటే దేవుడు అద్వితీయుడు. అద్వితీయుడు. ఆ పదానికి అర్థం ఏంటిదంటే దేవుడు ద్వితీయం లేనివాడు. అంటే దేవుడు లెక్క ఇంకొకరు లేరు. దీనికి డూప్లికేట్ గాని, అంటే దేవుడు వంటి వాడు ఇంకోటి లేడు అనడానికి ఏమనాలంటే ద్వితీయము. తెలుగులోకి వెళ్తే ద్వితీయము అని ఉంటుంది. మొదటి దాన్ని ఏమంటారంట? అద్వితీయుడు. ద్వితీయము. రెండవది లేదు. ఏం లేదు రెండవది? దేవుడు. దేవుడు ఎటువంటి వాడు? అద్వితీయము లేనివాడు. అద్వితీయం లేనివాడు అంటే ఇటువంటి వాడు ఇంకొకటి లేడు, ఇలా ఇంకొకడు లేడు. దేవుడు 2 కాదు, ఒకటి, ఇంకొకటి లేడు. దేవుడు అద్వితీయమైన వాడు, ఒక్కడు మాత్రమే. దాన్ని తెలుగులో చెప్పాలి కానీ ఆ తెలుగు మీకు అర్థం కాదని నేను ఆ మాట చెప్పట్లేదు. కాబట్టి ద్వితీయం లేనివాడుగా ఒక్కడుగా ఉన్నవాడు దేవుడు. ఈ దేవుడు కలిగిన ఈ లక్షణాలను మనం ఎక్కడ కూడా చూడలేము. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ రోజున ఈ రొట్టెకాడికి వద్దాం మనం ఈ విషయాల నుంచి. దేవుడు ఇటువంటి దేవుడై ఉండి సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, పరిశుద్ధుడు, మృత్యుంజయుడు, ఇటువంటి లక్షణాలున్న దేవుడు ఈ రోజున ఈ రొట్టె ద్రాక్షను వేయడానికి గల కారణం ఏంటిదంటే మనందరికీ పరిశుద్ధత ఆయన ఏం చేశాడని చెప్పాను. మనం పరిశుద్ధత చేయడానికి ఆయన ఏం చేశాడంటే మన శిక్షణ అంతా అనుభవించాడు. దాన్ని మనం ఏం చేయాలి? మనం పరిశుద్ధుడైన దేవుడు మన కోసం చేసిన కార్యాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోకి వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. మనం ఏం చేయాలి మరి ఈ రోజున అని మనం ఏం చేయాలని చూసి తర్వాత రొట్టె ద్రాక్షరసం ఎందుకు తీసుకోవాలని చూసేసి మనం ముందుకు వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, చాలు. దీన్ని ఎందుకు పెట్టాడు దేవుడు అంటే దేవుడు మనం ఏం చేసుకోవాలి? ఈ రోజున ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మరి రోజు జ్ఞాపకం చేసుకుంటారు మన దేవుడిని, రోజు ప్రార్థన చేయట్లేదా? ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ రోజున పరిశుద్ధుడైన దేవుడు మన కోసము శిలువలో మరణించాడు. మన కోసం ఏం చేశారంట? ఆయన మరణం లేకపోతే మనకు జీవం లేదని.
ఆయన చనిపోతే మనకి ఏం లేదంటే స్వస్థత లేదు, ఆయన చనిపోతే మనకు ఆరోగ్యం లేదు, ఆయన చనిపోతే మనకు పరలోకం. మనం బ్రతకడానికి ఆయన ఏం చేశాడు? మరి దాన్ని ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. యేసయ్య నా కోసం నువ్వు చనిపోయావు. ఎంత ఘోరంగా యేసయ్య శిక్షణ లభించాడంటే ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. 33.5 సంవత్సరాలు ఏ తప్పు చేయలేదు, ఏ మాట పడనివాడు, ఒక్క దెబ్బ కూడా ఎప్పుడు అంటే చిన్నతనం నుంచి కూడా తను ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల మాట చెవదాటకుండా క్రమంగా పెరిగిన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు వచ్చినప్పుడు అన్యాయముగా 1-40 కొరడా దెబ్బలు తిన్నాడు. కొరడతో కొట్టినప్పుడు శరీరం అంతా కూడా నాగటి సాల వల్ల దున్నపడిందంట. ఆ శిక్ష ఎవరు అనిపించాలి? మనం అనిపించాలి. మరి ఎందుకు అనిపించాడు యేసయ్య? మన ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ చూడండి ఎంత గొప్ప. కొన్నిసార్లు అంటూ ఉంటారు, నేను ఎంత ప్రేమిస్తుంది తెలుసా, నువ్వు నీకేమైనా నేను ఉండలేను, లేకపోతే నీకోసం నా ప్రాణం ఇస్తా, నీకు ఏది కాదు అది, మనం ఎన్నో మాటలు అంటూ ఉంటాం. కానీ యేసయ్య మాటలు అనలే, తన ప్రేమను రుజువు చేసుకున్నాడు. అన్ని కొరడా దెబ్బలు కొడుతున్నా కానీ గొర్రె కషాయవాడి ముందు, నరికేవాడి ముందు ఎట్లుంటుంది? మౌనంగా ఉన్నట్టు యేసు ప్రభువారు మౌనంగా ఉన్నాడు. ఎందుకు? మన కోసం, మన పాపాన్నంతా అనువరించడం కోసం కొరడా దెబ్బలు కొట్టేసి విడిచిపెట్టారు యేసయ్యను. ముళ్ళ కిరీటం పెట్టి మొత్తం ముళ్ళతో ఇట్లా చుప్పు కిరీటంలా కట్టి తల మీద పెట్టి ఇట్లా గట్టిగా ఒత్తారంట. ఎందుకు? ఆ ముళ్ళు మొత్తం కూడా దిగాలని, వాడికి ఆ నొప్పిని భరించాలని. అంత మాత్రం విడిచిపెట్టకుండా ఒక బరువైన శిలవను తన మెడ మీద వేసేసి నడిపించుకుంటూ మండు టెండలో కొండ మీద కొట్టుకుంటూ కొండ ఎక్కించారు, కలవరి కొండని, గొల్గొతా అనే ప్రాంతంలో. ఇంత చేసి వాళ్ళకి ఇంకా తృప్తి తీరక తన బట్టలను ఇచ్చేశారు. శిలువ పైన పడుకోబెట్టేసి తన చేతుల్లో కాళ్ళలో మేకులు. ఇంత శిక్ష దేవుడు ఎందుకు అనుభవించాలి? మనకి ఇంకో డౌట్ కూడా రావాలి, మరి సర్వశక్తిమంతుడు కదా ఎందుకు అనుభవించాలంటే, దేవుడు ఒక ఆజ్ఞను పెడితే ఆ ఆజ్ఞ అందరూ పాటించాల్సిందే. దేవుడు దాంట్లోంచి నీ పెట్టిందే కానీ నేను తీసేయడానికి లేదు. శిక్ష, పాపానికి జీతము మరణం. మరి మరణం ఎవరో ఒకరు అనుభవించాలి. ఎందుకంటే హెబ్రీ పత్రికలో ఉంటుంది, మరణం పెట్టిన వాడు మరణించకపోతే ఆ యొక్క ఆజ్ఞ ఎట్లా చెల్లుతుంది అనేసి అక్కడ ఆ వాక్యాన్ని తాను నెరవేర్చడానికి యేసయ్య మన కోసము ఆ శిలువ పైన మౌనంగా శిక్ష అంతా అనుభవించి తర్వాతకి ఆ శిక్షను తొలగించి మనకి ఈ రోజున పవిత్రమైన జీవితాన్ని దేవుడిచ్చారు. దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించకపోతే అంత శిక్షణ అనుభవిస్తాడు. ఈ రోజు జ్ఞాపకం చేసుకోవాలి. మరి అంతగా మనం ప్రేమించడానికి ఏం చేసామండి? మనం ఏం చేయలే. ఎందుకు ప్రేమించాడు తెలుసా? మనల్ని సృష్టించాడు కాబట్టి. కన్న బిడ్డను ప్రేమించడానికి వాడు మంచోడు, వాడు బుద్ధిగల్లోడు, వాడు బాగా ఇంటాడనే ప్రేమిస్తాడా తండ్రి? కన్నాడు కాబట్టి. మరి దేవుడు సృష్టించాడు కాబట్టి మన కష్టాల్లో నష్టాల్లో మనకు కావాల్సిన పద్ధతి కూడా ఏం చేయాలి? దయ చేయాలా, దయ చేయకూడదా? కాబట్టి దేవుడు మనం ఏదో మంచి వాళ్ళం, చాలా పాపం లేని వాళ్ళం అని కాదు. మనం ఎలాంటి వాళ్ళమైనా నా యొక్క బిడ్డ మారాలి, వారి బ్రతుకులు మారాలి, వారి జీవితంలో ఉన్న కష్టాలు పోవాలి. ఆయన మరణించకపోతే మన జీవితంలో సంతోషం లేదు. ఈ రోజున ఆ యేసయ్య ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలి. మరి జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలి? ఆయన కోసం మనం జీవించాలి. రొట్టెను తీసుకునేటప్పుడు రొట్టెను తీసుకోవడానికి మనకు కొన్ని అర్హతలు ఉండాలి. మొట్టమొదట మనం యేసయ్యని ఏమని నమ్మాలి? దేవుడు అని నమ్మాలి. నమ్మిన తర్వాత మన పాపాలన్నింటినీ కూడా ఆయన ముందు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత మనం దేవుడికి ఒక మాట ఇవ్వాలి. దేవుడా, ఇప్పటి నుంచి నిన్ను తప్ప నేను ఎవరిని మొక్కను, నువ్వు చెప్పినట్టు నేను వింటాను, ఇప్పటి నుంచి మళ్ళీ నేను పాపం చేయను అని మనం దేవుడికి మాటిచ్చి బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం అంటే ఏంటిది? దేవుడితో ప్రమాణం లాంటిది. సహజంగా క్రైస్తవ పిల్లలు మీకు తెలుసు, కొంతమంది తెలియదు. క్రైస్తవ పిల్లలు కూడా ఏం చేస్తారంటే అబ్బాయి చేయిని అమ్మాయి చేయిలో వేపించి ఇద్దరు చేయి గట్టిగా పట్టుకున్నప్పుడు ప్రమాణం చేయిస్తారు. ఏంటిది?
అబ్బాయి అనాలి, నేను ఎప్పుడు కూడా నేను బ్రతికున్న రోజులు నేను విడిచిపెట్టను, ఇంకొక అమ్మాయిని చూడను, పెళ్లి చేసుకోనని. అమ్మాయి కూడా అంతే, బ్రతుకున్న రోజులు నేను విడిచిపెట్టను, నేను తప్ప వేరే అమ్మాయిని చేసుకొని ప్రమాణం చేయాలి. అదేవిధంగా దేవుని నమ్ముకున్న మనము కూడా ఒక ప్రమాణం చేయాలి. అది ఎలా చేయాలి? బాప్తిస్వం ద్వారా. బాప్తిస్వం తీసుకున్న వారికి మాత్రమే ఈ రొట్టె తీసుకునే అర్హత ఉంటుంది. ఎందుకంటే రొట్టెలు తీసుకోవాలంటే మొట్టమొదటిగా మనకు ఒక అర్హత ఉండాలి. బాప్తిస్వం లేకుండా మనం తీసుకున్నట్టు అప్పుడు మనం ఎందుకు తీసుకోవాలంటే మన పాపాలు ఏం చేయాలి? బాప్తిస్వం ఎలా ఇస్తారు? నీళ్ళలో ముంచి తీస్తారు, దాన్నే బాప్తిస్వం అంటారు. ప్రార్థన చేసి దాని ద్వారా ఎందుకు దాన్ని దేవుడు పెట్టాడంటే మానవ పాపము కడిగి శుభ్రం చేయబడాలి. మరలా ఈ యొక్క మానవుడు నీళ్ళలో ముంచి తీసినప్పుడు ఏమవుతున్నాడంటే మరలా జన్మిస్తున్నాడు. ఎలా జన్మిస్తున్నాడు? దేవునిలో జన్మిస్తున్నాడు. మొట్టమొదటి మానవుడు ఎలా జన్మిస్తాడంటే తల్లి గర్భం నుంచి జన్మిస్తాడు. తర్వాతకి దేవుడిని నమ్ముకున్న తర్వాత బాప్తిస్వం ద్వారా దేవుడిలో జన్మిస్తాడు. దేవుడిలో జన్మించిన వాడు ఎలా ఉండాలి? దేవుడు చెప్పిన విధంగా పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించాలి. అప్పుడు మాత్రమే రొట్టె తీసుకోవడానికి అర్హత. ఎందుకు? మనం తీసుకునే రొట్టె ఎలాంటిది? పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన రొట్టె మనం తీసుకోవాలంటే మనం కూడా ఎటువంటి వారమై ఉండాలి? పరిశుద్ధులు. అందుకు రొట్టె తీసుకోవాలి. తర్వాత ఈ రొట్టెని ఎందుకు తినాలంటే ఈ రొట్టెను దేవుడు దేనికి పోల్చాడు? శరీరానికి కదా. శరీరము అంటే ఇది మొత్తం మనకు కనిపించే. అయితే శరీరంలో భాగాలు ఉన్నాయి. ఏంటిది? తల, కాళ్ళు, చేతులు, ఇవన్నీ రకరకాల భాగాలు ఉన్నాయి. కానీ అన్ని భాగాలు శరీరంలో కలిసి ఉంటాయా, విడివిడిగా ఉంటాయా? కలిసి ఉంటాయి. రొట్టె తీసుకున్న మనం కూడా దేవునిలో ఎలా ఉండాలంటే కలిసి ఉండాలి. మనలో హెచ్చు తగ్గులు ఉండకూడదు. చిన్న పెద్ద పేద ధనవంతులనే ఉండకుండా అందరం కూడా ఒక్క వారి వలె దేవునిలో యేసులో మనందరం కూడా ఏంటిది? దేవుడు ఎలా అయితే ఒక్కటో దేవుడిలో మనందరం కూడా ఒకటి. ఆ విధంగా కలిసి ఉండాలి అని దేవుడు రొట్టెను ఒక సాదృశ్యంగా ఉంచి రొట్టెను తీసుకునేటప్పుడు నన్ను గుర్తు చేసుకోండి. ఏంటిది? నా కోసం చనిపోయింది దేవుడే, నా పాపాన్ని తీసింది దేవుడే. నాకు పాపాన్ని తీసి మరి దేవుడు ఏమి ఇచ్చాడు? పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. పాపంతో మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేం. ఎందుకు? పరలోక రాజ్యం అంటే పవిత్రమైన స్థలం, దేవుడు ఉండే స్థలం. దేవుడు ఉండే స్థలంలో దయ ఉంటుందా? సహజంగా ప్రార్థన చేసినప్పుడు ఎవరైనా దయ పట్టిన ఉంటే ఎమ్మటే గోల పెట్టేసి దయ పారిపోతుంది. అంటే దేవుడున్న చోట దయానికి ఏం లేదు, చోటు లేదు. మరి పరలోకంలో మనం ప్రవేశించాలంటే పాపం ఉంటే మనం ఉండగలుగుతామా? కాబట్టి మానవుడు పాపాన్ని తీసేసి పవిత్రుడిగా చేసి పరలోకంలో ఉండే గొప్ప ధన్యతను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె తీసుకోవాలి. దేవుడా, ఈ మట్టి మానవుడి కోసం నువ్వు శిక్షణ ఇచ్చి పరలోకాన్ని ఇచ్చి నన్ను పవిత్రపరిచినందుకు నీకు వందనాలని ఈ రొట్టె తీసుకొని దేవుడు వచ్చే వరకు మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. అందుకు రొట్టె తీసుకోవాలి. ద్రాక్షరసం ఎందుకు తీసుకోవాలి? మరి దేవుడు శిలువ పైన తన రక్తాన్ని కార్చింది ఎవరి కోసం? మన కోసం. దాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అయ్యా, ఈ రక్తాన్ని కార్చింది నా కోసం, నా పాపాలు కడగడం కోసం. నీ రక్తాన్ని అంతా కార్చి చనిపోయి 3వ రోజున మృత్యుంజయుడై మరణాన్ని జయించి శక్తివంతులను నిరూపించుకున్నావయ్యా. నీలో నేను ఎప్పటికీ నమ్మకంగా ఉండాలి. నీలోంచి నేను తొలగిపోకూడదు. ఇది తీసుకున్న నీలో ఇంకా నేనేమవ్వాలా? బలపడాలి. ఇంకా నా విశ్వాసం ఎక్కువ రావాలి. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎంతమంది ఎన్నన్నా కానీ తండ్రి నీలో నేను నమ్మకంగా ఉండాలయ్యా, తప్పుకోకూడదు నేను అని. అయితే సహజంగా ఈ బల్ల ద్రాక్షరసం తీసుకోవడానికి ముందు ఉపవాసం ఉండాలి అందరూ. కానీ మనకున్న పరిస్థితిని బట్టి కొంతమంది రాలేక కొంతమంది పనలేకపోతున్నారని పెట్టట్లే. కానీ మనం ఏం చేయాలంటే సిద్ధపడాలి. ఏం చేయాలి? మందిరంలో ఉండి, దేవా, నువ్వు నన్ను పవిత్రుడిగా అయితే చేశావు, కొన్నిసార్లు నేను తప్పులో పడిపోయాను, అబద్ధం ఆడాల్సి వచ్చింది, లేకపోతే కోపంలో మాట అనాల్సి వచ్చింది అని మనం ఏం చేయాలంటే దేవుడి మందిరంలో ఒప్పుకోవాలి. ఇప్పటికైనా సరే మనం బల్ల తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే, దేవుడా, ఒకవేళ నేను తప్పులో పడుంటే నన్ను క్షమించు. ఎందుకు? క్షమాపణ ఒప్పుకోవడం ఏం చేసిందంటే మానవుడికి క్షమాపణ దొరికింది. కొంతమంది తప్పు చేసి కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడరు. తప్పు చేసినప్పుడు నేను తప్పు చేశాను, నన్ను క్షమించడానికి ఇష్టపడరు. ఈరోజు అట్లా ఆ విధంగా మనం ఉండకూడదు. మన తప్పును దేవుని మందిరంలో ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఖచ్చితంగా ఒప్పుకున్నప్పుడు మనకు క్షమాపణ దొరుకుతుంది. దేవుని మందిరంలో దాన్ని మనం ఒప్పుకోకపోయినట్లయితే దేవుని శిక్ష మనకు వస్తుంది. కాబట్టి దేవుడు మన కోసం చేసిన త్యాగాన్ని, ఎందుకంటే
దేవుడు అని ఎంతో మంది కొనబడుతున్నారు, కానీ ఎవరు కూడా ప్రాణాన్ని ఇచ్చేంతగా మానవులు ప్రేమించలేదు. ఒకసారి మొన్న పడనగూడలో కూడా ప్రార్థన పెట్టినప్పుడు ఒక ఆయన వచ్చి అడగట్లేదా, ఏమని అడుగుతున్నాడు, మరి దేవుడు అంత గొప్పవాడైతే ఆయనకి ఎందుకు శిల వేశారు, ఆయనకి ఎందుకు మేకులు కొట్టారు? దేవుడు చేతగాకనో లేకపోతే శక్తి లేకనో కాదు, ఆయన శిక్ష అనుభవించకపోతే, ఆయన తన చేతిలో మేకులు కొట్టించుకోకపోతే మనం పరలోకం పోలేం. మనం బ్రతకాలి అంటే ఇప్పుడు తల్లి, అమ్మో నేను గర్భాన్ని పోయలేను, లేకపోతే పిల్లగాడిని కనలేను, నాకేమన్నా అయింది. సహజంగా ఈ రోజులు ఏం చేస్తున్నారు, కొంతమంది తల్లులు పాలిస్తే అన్నం పోతుందని పాలు ఇవ్వట్లేదు. చాలా ప్రాంతాల్లో చూస్తున్నాం. అంతకంటే దౌర్భాగ్యం ఇంకా వేరే లేదు. అసలు అలాంటి వాళ్ళకి ఎందుకు పుడతారో కానీ. సరే, అయితే తల్లి అలా అనుకుంటే పిల్లగాడు జన్మించగలుగుతాడా? ఒక పిల్లవాడు జన్మించాలంటే తల్లికి ఏముండాలి? ఆ సమర్పణ ఉండాలి. నేను బ్రతికినా నాకు ఏమైనా పర్లేదు, కానీ నాకు పుట్టబోయే పాపైనా కానీ మంచిగా ఉండాలని కోరుకుంటుందా? కోరుకోదే తల్లేనా? మరి తల్లికే అంత ప్రేమ ఉన్నప్పుడు, ప్రాణం పోతే పోయింది కానీ నాకు పిల్లగాడు పుట్టాలి అని తల్లి అనుకున్నప్పుడు, మరి యేసయ్యకి అంతకంటే ప్రేమ ఎక్కువ ఉండదా? యేసయ్య తనకు చేత కాదు కానీ నా బిడ్డలు ఈ శిక్ష అనుభవించకూడదు అని ఆయన అనుభవించాడు, కానీ ఆయన అనుభవించకపోతే మనం అనుభవించాలి. దాంట్లో అర్థం అది జ్ఞాపకం చేసుకుంటూ, యేసయ్య నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. దాన్ని ఒకవేళ యేసయ్య ప్రేమను మనం వివరించాలంటే మన వల్ల కాదు. ఎందుకు? మనము ఒక్కోసారి దేవుళ్ళు తప్పిపోతూ ఉంటాము, ప్రార్థన చెయ్యం, లేకపోతే కొంత పాపం చేసినా కానీ దేవుడు ఒక్కసారి మనకు శిక్ష చేస్తాడా? వేయలేడు. శిక్షే తన కోపం వస్తుంది కానీ ఒక్కసారి శిక్ష వేయలేడు దేవుడు. ఎందుకు? అయ్యో నా బిడ్డవాడే కదా, మళ్ళా శిక్ష వస్తే పాపం తనకు బాధ అయితే తట్టుకుంటారని యేసయ్య మన కోసం ఆలోచిస్తాడు. అటువంటి ప్రేమ గల దేవుణ్ణి ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోండి. రొట్టె ద్రాక్ష తీసుకునేటప్పుడు ఆ ప్రేమ నుండి మనం ఏమైపోతుందంటే తొలగిపోవద్దు. కష్ట సుఖాలు బాగా వస్తూ ఉంటాయి, అంత మాత్రాన దేవుడు ఏం చేశాడు, కొంతమంది ఏం చేశాడు. చాలా మంది చేసిన ఇంతకుముందు ఒక 2 కుటుంబాలు వచ్చాయి అక్కడ కొత్త కాలనీలో వచ్చి. కానీ చిన్న కష్టం వచ్చింది, దేవుడి కోసం బతకలేకపోయారు, ఏమంటే వాళ్ళు మానేసుకున్నారు. ఎవరి కోసం అంటే దేవుడు ఎవరిలో బతిలాడు, ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను మనం పొందలేకపోతే ఎవరేం చేస్తారు? ఆయన ఏమంటున్నాడంటే నా దగ్గరికి రండి, అడగండి ఇస్తాను అని ఆయన అంటున్నాడు. మనం అడగకుండా ఆయన దగ్గరికి రాకుండా ఆయన ఎందుకు ఇవ్వాలి? అవసరం. ఇప్పుడు మన లేకపోతే దేవుడు మన ప్రార్థన వినాలంటే కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏ విధంగా ప్రార్థన చేయాలి? పాపం మనలో ఉంటే దేవుడు మన ప్రార్థన చేయగలుగుతాడా? అందుకే అప్పుడు వచ్చినప్పుడు కొత్తలో వాళ్ళకి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే తాగుతున్నారు. అయ్యా తాగుడు ప్రార్థన చేసి దేవుడు ఎక్కడ ఉన్నప్పుడు 2 రోజులు ఉన్నారు. తర్వాత మళ్ళీ ఏం చేశారు? దేవుడు మన జీవితంలో మంచి చేయాలని మనం ఆశిస్తాం, కానీ దేవుడి కోసం మనం ఏం చేయనప్పుడు దేవుడు మన జీవితంలో మంచిని చేయాలంటే కోసం అర్పించిన ప్రాణమును, అదేవిధంగా ఆయన ప్రాణం అర్పించకపోయి ఉంటే మనకి ఏం లేదని చూసుకున్నాం, రక్షణ లేదు. మానవ జీవితానికి పరలోకం లేకపోతే మానవ జీవితానికి విమోచన ముక్తి కలగాలి అంటే ఆయన మన కోసం ఏం చేశాడు? ప్రాణం అర్పించి మన శిక్షను తొలగించి మనకి ఏమిచ్చాడు? ఒక ముక్తిని, మనకు విమోచన ఇచ్చాడు. అంటే ఈ యొక్క లోకంలో నుండి కష్టాలు అనిపించిన తర్వాత ఎప్పుడైతే దేవుని నమ్ముకొని కష్టాల్లో కూడా ఇబ్బందుల్లో కూడా ప్రతి దాంట్లో ఆయన నమ్మకం ఉంచి విడిచిపెట్టకుండా నమ్మకంగా ఉన్నామో, మరణించిన తర్వాత మనం దేవుడితో గడిపే సంతోషమైన సమయం, ఇంకా అక్కడ కష్టము బాధ ఇబ్బంది ఏది ఉండదు. ఆయనతో సంతోషంగా ఎప్పటికీ అక్కడ మనకి బాధ పెడతానికి ఇబ్బంది పెడతానికి ఎవరు కూడా దేవుడితో ఇంకా బాధ లేదండి. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడితో మనకి ఏమైనా బాధ ఉంటుందా? దేవుడు మనతో ఉంటే బాధ ఉంటుందా? కాబట్టి దాన్ని మనకు ప్రసాదించిన దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె ద్రాక్ష రసం తీసుకుని పోయే ముందు ప్రార్థనతో మనం సిద్ధపడదాం. కాబట్టి దేవుడికి ఉన్న కొన్ని లక్షణాలని మనం ఇప్పుడు చూసాం. ఏంటిది? దేవుడు ఏంటిదంట? ఒక్కడు. దేవుడు ఎంతమంది? ఒక్కడు. తర్వాతకి దేవుడు ఏంటిదంట? ఒకటి సృష్టికర్త. దేవుడు ఏమై ఉన్నాడు? సృష్టికర్త. రెండవది సర్వశక్తిమంతుడు. సమస్తం పైన ఆయనకి ఏముంది? శక్తి ఉంది. ఆయనకు అసాధ్యమైనది ఇది నా వల్ల కాదు అంటే ఆయన కూడా ఏది లేదు. మూడవది వచ్చేసి సర్వాంతర్యామి. ఆయన చర్చిలో ఉంటాడు, ఇంట్లో ఉంటాడు, బయట ఉంటాడు కదా, ఆయన ప్రతి చోట ఉంటాడు. ఆయనకి హద్దులు లేవు. దేవుడు కేవలం ఇక్కడ మాత్రమే ఉంటాడనే హద్దులు ఆయనకి లేవు. నాలుగవది ఆయన ఎటువంటి వాడు? పరిశుద్ధుడు. మన వంటి మనిషి కాదు, మనకంటే అంతకు మించి ఆయన పరిశుద్ధుడు. ఐదవది వచ్చేసి ఆయన
మృత్యుంజయుడు. మరణం పైన ఆయనకి ఏముంది? అధికారం. మరణాన్ని సైతం జయించి లేచి ఆయన నిరూపించాడు. మరణం కూడా నన్ను ఏమి దేవుడు లక్ష్యాలు చేసుకున్న మనము ఆయనను నమ్మకంగా ప్రార్థించగలుగుతున్నామా, కొనియాడగలుగుతున్నామా? ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలి. ఆరాధన చేద్దాం. బలాలకు పోయే ఆరాధన చేద్దాం. పరిశీలించుకొని మనలో ప్రవేశిద్దాం. తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఆరాధన చేద్దాం. స్త్రీల నుంచి ఆరాధన ప్రారంభం చేయండి. లేచి కలిసి ఆరాధన చేద్దాం. ఎవరు కూడా కళ్ళు తెరవకండి, కళ్ళు మూసుకోండి. ఆరాధన చేయడం అంటే దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలులు చేశాడు. ఒకవేళ ఈ రోజున ఈ జీవితంలో ఎన్నో మేలు చేశాను కదా, నాకు ఎన్ని డబ్బులు ఇస్తామని దేవుడు అడిగితే, లేకపోతే నా కోసం ఏం చేస్తామని దేవుడు అడిగితే ఏం చేసినా తక్కువే. కానీ అది ఆయన నేనేది అడగట్లేదు. ఆయన అడిగేది ఏంటిదంటే ఈ రోజున నోరు తెరిచి చేసిన ప్రతి మేలుకి ఆయనకు వందనని చెప్పటమే. మొట్టమొదటిగా మనందరం బ్రతికున్నందుకు, దేవా ఈ రోజుకు నన్ను బ్రతికించి ఉంచావు తండ్రి, దానికి వందనాలయ్యా. ఎందుకంటే ఈరోజు చూసిన మనుషులు, లేకపోతే ఇప్పుడు చూసిన మనుషులు కూడా మళ్ళీ కనపడట్లేదు. బైబిల్ చెప్తుంది, మానవుడి జీవితము ఆవిరి బుడగ వంటిది, గడ్డి పువ్వు వంటిది, ఇంతలో కనిపించి అంతలో మాయమయ్యే నీడ వంటిది. మరి ఇట్లాంటి జీవితాన్ని దేవుడు కాపాడుతూ ఈరోజుకు మనకి ఇచ్చిన బలాన్ని, ఆయుష్ను బట్టి కనీసం దేవుడు బ్రతికించినందుకు మనం నోరు తెరిచి ఆయనకు వందనాలు చెప్పటమే ఆరాధిస్తాం. అంటే ఆయన అడిగేది కూడా అదే. మన జీవితంలో ఆయన చేసిన మేలులకి కనీసం మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా నాకు ఇచ్చిన ప్రాణాన్ని బట్టి, నా కుటుంబాన్ని నన్ను కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి. అంతకంటే ముఖ్యముగా నా కోసం నీ ప్రాణాన్ని అర్పించావయ్యా, నా పాపాన్ని కడిగి వేయాలని. అయ్యా నువ్వు బ్రతికి నాయన మరణించి తిరిగి బ్రతికి తండ్రి నాయన నాకు నూతన బ్రతుకునిచ్చావు. ఈ బ్రతుకు తర్వాత కూడా నీతో కలిసి బ్రతికే గొప్ప అవకాశాన్ని ఇచ్చావు తండ్రి. నువ్వు మరణించి తండ్రి నీ రక్తాన్ని కార్చి నా రోగాన్ని తీసివేయడానికి, నా శాపాన్ని తీసివేయడానికి, మరి ఇన్ని చేసిన దేవుడికి కనీసం నోరు తెరిచి ఆయనకు వందనాలు చెప్తాం. ఈ ఆరాధనలో దేవుడు మన మధ్యలో ఉంటాడు. మనం నిజంగా అడిగితే ఆయన నీ బాధను వినడానికి, నీ ప్రార్థనను వినడానికి నేను చూస్తున్నాడు దేవుడు. మన హృదయపూర్వకంగా ఆయనకు వందనాలు చెప్తాము. నీకున్న కష్టాన్ని, నీకున్న బాధని చెప్పుకుంటే, ఒకవేళ మనను నిర్లక్ష్యంగా ఉంటే ఆయన బాధపడతాడు. ఒకవేళ నువ్వు నోరు తెరకపోయి ఉంటే, అయ్యో ఈ బిడ్డను కాపాడాను కానీ నాకు వందనాలు చెప్పలేకపోతున్నాడు, అయ్యో ఈ బిడ్డ పట్ల ఎన్నో మేలు చేశాను కానీ నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదని ఆయన బాధపడతాడేమో. నోరు తెచ్చాను ఆరాధిద్దాము, నోరు తెచ్చాను ఆరాధిద్దాము. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించావే. ఎందుకు దేవా, ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించావే. నీ ప్రేమ మధురం, నీ ప్రేమామయం, నీ ప్రేమే నన్ను బ్రతికించేది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమామయం, నీ ప్రేమే నన్ను బ్రతికించింది. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించావే. స్తోత్రము స్తోత్రము. ఎందుకు నాయన గొప్ప జ్ఞానం గలవాడనను, లేకపోతే పరిశుద్ధుడనను అని నువ్వు నన్ను ప్రేమించలేదు తండ్రి. నా బ్రతుకును మార్చాలని, నా జీవితంలో శాపాన్ని తీసివేయాలని తండ్రి
నన్ను నువ్వు తండ్రి వెతికి రక్షించావయ్యా. నీవు నా జీవితంలోకి వచ్చి ఉండకపోయి ఉంటే తండ్రి ఈ రోజు నీ విధమైన పరిస్థితి ఉండకపోయేదేమో తండ్రి. కష్టకాలంలో ఆదుకున్న తండ్రి గొప్ప ఆదరణకర్తవయ్యా అని వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నన్ను ప్రేమించావు, రక్షించావు, పాపం నుంచి విడిపించి పరలోక రాజ్యాన్ని ఇచ్చావయ్యా. కన్న తల్లిదండ్రుల కన్నా తండ్రి నాయన తోడబుట్టిన వాళ్ళ కన్నా తండ్రి నాయన నా ప్రతి కష్టములు నువ్వు తోడై ఉన్న దేవుడు తండ్రి నాయన. అయా ఇంతగా నన్ను ప్రేమించడానికి నేను ఏ పాటి వాడను తండ్రి, ఏ యోగ్యత లేదు తండ్రి. అంత మాత్రమే కాక నాయన నా పాపాన్ని తీసివేయడానికి నువ్వు చేసిన ప్రాణ త్యాగము తండ్రి అయ్యా. తండ్రి నీ ప్రాణాన్ని మొత్తము కూడా త్యాగము చేసి నా కోసం నాయన నా శిక్షను తాను గొప్ప దేవుడు అయ్యా. మరణాన్ని జయించి నీతో పాటు బ్రతికే గొప్ప అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ఏమిచ్చిన నువ్వు తీర్చుకోగలను తండ్రి. ఒకవేళ ప్రార్థించిన, పాడిన, నిన్ను కొనియాడిన తండ్రి ఎన్ని మొక్కుబడులు చెల్లించిన నీ రుణం తీర్చుకోలేము తండ్రి. అది తక్కువే అవుతుందయ్యా. అయ్యా ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు, ఏ స్వార్థము లేకుండా నిస్వార్థంగా తండ్రి నాయన శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నీ ప్రేమ మా దోషాలను కప్పుతుందయ్యా, సరిచేస్తుంది తండ్రి. ఇంతగా మా పట్ల నువ్వు చేసిన మేలుడు ఉపకారములకు ఏమిచ్చి రుణం తీర్చుకోలేక తండ్రి నాయన మరలా తిరిగి రానే ఉన్న యేసుక్రీస్తు నామములో నా హృదయ రక్షణ పాత్రను చేతబుచ్చుకొని ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసే నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం.